ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ టు శ్రీధర్ సిసిఈ. నేను ఇక్కడికి మేలో వచ్చాను బ్యాంక్ కోచింగ్ కోసమని. అంతకుముందు నేను గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాను. అది నాకు మెయిన్స్లో మిస్ అవ్వడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాను. అప్పుడు మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తో నేను శ్రీధర్స్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 4 monthsకి నోటిఫికేషన్ పడింది. వచ్చిందని అప్లై చేయలేదు, కానీ అప్లై చేసిన తర్వాత డిసెంబర్లో రిజల్ట్ వచ్చింది. నాకు డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాసెస్ సర్వర్ జాబ్ వచ్చింది. అది చిన్నదే కావచ్చు, కానీ గవర్నమెంట్ జాబ్ అన్న ఉద్దేశంతో నేను దాంట్లో జాయిన్ అయ్యాను. నేను దాంట్లో కంటిన్యూ అవ్వాలనుకోవట్లేదు, దానికంటే మంచి జాబ్ కోసం ఇంకా ట్రై చేయాలనుకుంటున్నాను. దీనికి రిలవెంట్గా ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. రైట్ సీడ్ ఎట్ రైట్ ప్లేస్ అంటే ఒక విత్తనం మనకి కొండల్లో పడితే అది ఎలాంటి మొలకని ఇవ్వదు, అలాగే అది వేరే చోట పడినా కూడా అంత మనకి మొలకెత్తదు. కానీ మంచి ప్లేస్లో మంచి సాయిల్లో అది పడితే అది పెరిగి మహావృక్షమై చాలా మందికి నీడనిచ్చింది. అలాంటి ఒక ఇన్స్టిట్యూటే నేను శ్రీధర్ సిసిఈ అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు జాబ్ అనేది వచ్చింది. శ్రీధర్ సిసిఈ సార్కి నేను చాలా రుణపడి ఉంటాను, అలాగే ఇక్కడ స్టాఫ్కి కూడా. మా పేరెంట్స్ చాలా కష్టపడి నన్ను చదివించారు. కోవిడ్లో మా మదర్ చనిపోయారు. సో నా కెరీర్కి సంబంధించిన ప్రతి విషయంలో మా అక్క మావయ్య తోడుగా ఉన్నారు. ఒక తల్లిదండ్రుల వాళ్ళే నాకు సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. జీవితాంతం నేను వీళ్ళకి రుణపడి ఉంటాను. మనం అందరం కూడా కష్టపడి మన గోల్స్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు శ్రీధర్ సిసిఈ.